నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాహుల్ గాంధీ జోడో యాత్రను జయప్రదం చేయండి. టీపీసీసీ సభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డి పిలుపు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో గల లయన్స్ క్లబ్ ఆసుపత్రి ప్రాంగణంలో బోధన్ డివిజన్ ఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం టీఆర్ఎస్ అడ్డుపడుతున్న డ్రామా అని భాజపా రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్ వెల్లడి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. వైసీపీ ఫైల్. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార దాహంతో బీజేపీ పార్టీపై నిందలు మోపుతూ మునుగోడు ఎన్నికల్లో ప్రజల దృష్టిని మరల్చి ఉప ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దేశంలో ప్రతి కార్యకర్త సీఎం కావచ్చు, పిఎం కావచ్చు అని నిరూపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎవరినో కొనాల్సిన అవసరం లేదు, ఎవరినో అమ్మాల్సిన అవసరం లేదు. దేశం కోసం, ప్రజల కోసమే పనిచేస్తుంది, ధర్మం కోసమే. దేశంలో ప్రతి కార్యకర్త సీఎం కావచ్చు, పిఎం కావచ్చు అని నిరూపించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎవరినో కొనాల్సిన అవసరం లేదు, ఎవరినో అమ్మాల్సిన అవసరం లేదు. దేశం కోసం, ప్రజల కోసమే పనిచేస్తుంది, ధర్మం కోసమే. కేసీఆర్ ముచ్చో, కేసీఆర్ ముచ్చో, కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన. కుట్రలు వండుతా ఉన్నాడు. ఇలా 4 ఎమ్మెల్యేలు కొంటా అన్నారు బీజేపీ వాళ్ళు. మంత్రాలు చెప్పారు. అరే బాబు, 4 ఎమ్మెల్యేలు కాదురా, నీ కొడుకుకో, నీ అల్లుడికో, నీ కుటుంబ పార్టీ కాదురా సీఎం చేయడానికి. ఈ 60 మందిని నీ సంతోష్ చెప్పినా ఢిల్లీకి తీసుకొని వస్తాడు, నీ గుద్ద మీద అంటాడు. ఈ రోజు 60 మంది వస్తారు. కాకపోతే సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు 4 ఎమ్మెల్యేలు 4 రూపాయలకు కూడా 4 రూపాయలకు కూడా అమలు పరిస్థితి లేరు. ఈ రోజు వాళ్ళు టీఆర్ఎస్ అంటేనే ప్రజల్లో ఏవగించుకునే పరిస్థితి వచ్చింది. ఈ టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా మునుగోడు ఎలక్షన్ లో పొందబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ప్రజల దృష్టి మరల్చడానికి ఈరోజు ఫామ్ హౌస్ లో వండి ఫామ్ హౌస్ లో నాటకాలు ఆడిపిస్తున్నావు. నీ నాటకాలకు తెరపడుతుంది బిడ్డ కేసీఆర్. ఖచ్చితంగా నీ నృత్య పాలనకు, నీ సాగుబోతు పాలనకు ఖచ్చితంగా ప్రజలు చర్మగీతం మారుతారు. మునుగోడులో నీ పార్టీని, నీ టీఆర్ఎస్ పార్టీని పొందబెడతారు. ఖచ్చితంగా నీ పొందబెట్టేయడానికే ఇవన్నీ నాటకాలు ఆడుతా ఉన్నావు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నీ టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి భూలోకంలో దొక్కుతారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. గడిచిన 7 సంవత్సరాల క్రితం తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారంటూ మత్స్యకారులు అక్కమ్మ సావిత్రులు తమ గోడును మీడియా ద్వారా విన్నవించారు. చేసింది బుర్రమూల లింగమయ్య. మేము పక్కకున్నాము. అక్కమ్మోళ్ళ సాయిలు, అక్కమ్మోళ్ళ అక్కమ్మోళ్ళ లింగం వాళ్ళ అక్క గురించి, సావిత్రి గురించి కుల బహిష్కరణ మాకు చేసింది. అందు గురించే మేము ఇక వాళ్ళకి ఇడిచేసి మాది మేము కైకిలు చేసుకుని బతుకుతున్నాం. బతికినా వాళ్ళు ఇంకా ఏం చెడు బుద్ధి ఆలోచించుకుంటున్నారో అప్పుడప్పుడు పంచాయతీలు పెట్టి 5,000, 10,000 మా తట దండు గుంజుకొని కూడా మేము ఇంకా పెళ్లిళ్ళు చేసుకుంటే కూడా వాళ్ళ సిచ్యువేషన్ పెట్టింది. మా నాన్న చచ్చిపోతే సాగు చేయలేదు, మా తమ్ముడు కొడుకు చచ్చిపోతే కూడా సాగు చేయలేదు. మరి ఎందుకోసం చేయలేరు ఇట్లా మాట్లాడితే కూడా మేము రాము, 50,000 ఇచ్చిన దాకా కూడా మేము రామంటున్నాం. మరి ఎందుకోసం ఇవ్వాలి మేము 50,000? ఇట్లనేనా మొత్తము ఈ దేశంలోనే ఉందా మొత్తము? ఇట్లా తినుడంటే ఏంటిదంటే అది తినుడంటే లంచం తినడంటే దేశంలోనే ఉందా? మాకు ఫోటోలు కూడా తీసిండ్రు. నడి రోడ్డు మీద 3 మూలల మీద నీళ్ల ట్యాంకీ కాడ ఫోటోలు కూడా తీసింది సార్. ఫోటోలు తీసింది. సోలే లింగప్ప పటేలు, మరంటే నంబర్ సాయిలు, మరంటే కులం పెద్ద మనిషి అదే బుర్రెమూల లింగమయ్య, కర్రెమూల కేసాయిలు, మరంటే కర్రెమూల హన్మవ్వ పేరేంటిదో వాళ్ళు, ఇంకా ఒక 10-20 మంది మాకు ఇట్లా చేసి 400 మంది ముంగట ఫోటో తీసింది సార్. మాకు ఫోటో తీసింది.
అట్లా ఫోటో తీసి సురేష్ సార్ తీసింది సార్, కోటగిరి సురేష్ సార్ పోలీసు. ఇంకొక ఆమె మేడం వచ్చింది, ఆమె పేరేంటిదో నాకు తెలియదు. ఇంకొక అతను వచ్చింది సారే, అతని పేరు కూడా నాకు తెలియదు. వాళ్ళకి ఇప్పుడు పోయి మేము అడిగితే మేము తీయలేదని అబద్దాలు ఆడుతుంది సార్. ఫోటో తీసింది అయితే నిజమే, మొత్తానికి నిజమే. ఫోటో అయితే తీసింది సార్. నాకైతే ఎందుకోసం తీసిండ్రో మీరు వాళ్ళకి అడగాల. నేనేం తప్పు పని చేసిండో, మరి ఏం ఇట్లా ఏదన్నా వ్యభిచారం కింద కేసు పెట్టి తీసిండ్రా, నాకు ఎట్లా చేసినా నాకు అర్థం కాకొచ్చింది. వాళ్ళకు మీరు ఫోటో తీసి మాకు ఫోటో తీసిండ్రు, మీరు వాళ్ళకి పట్టి అడగండి సార్. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణంలోని రాకస్పేటలో లయన్స్ క్లబ్ ఆసుపత్రి ప్రాంగణంలో బోధన్ డివిజన్ ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పది. సిపి నాగరాజు పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో గల లయన్స్ క్లబ్ ఆసుపత్రి ప్రాంగణంలో బోధన్ డివిజన్ ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి నాగరాజు, డీసీపీ అరవింద్ బాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి నాగరాజు, ఏసీపీ కెఎం కిరణ్ కుమార్ మాట్లాడుతూ బోధన్ డివిజన్ పరిధిలోని 7 పోలీస్ స్టేషన్లలోని పోలీసులు, శాఖ వారు, పలువురు యువకులు రక్తదానం చేశారని, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 21 నుండి 31 వరకు వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సిపి నాగరాజు పోలీస్ అమరవీరుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని దానాలలోకెల్లా రక్తదానం గొప్పదని, రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ పరిధిలోని 7 పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు, పోలీసులు, యువకులు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. వస్తారు. సాయి లేడు. ఉత్సవాలు సందర్భంగా బోధన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్లస్ ఇన్ఛార్జ్ చైర్మన్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా బోధన్ పోలీసు వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గరికి వెళ్లి వాళ్ళు పలకరించి అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. దొంగలు పట్టుకోవటమే కాదు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ద్వారా కూడా
ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళన తొలగించి మైత్రి పోలీస్ గా మన నిజామాబాద్ జిల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారు. సో వారికి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ ముందుగా మిస్టర్ అరవింద్ కుమార్ గారు వేదిక ఆహ్వానిస్తున్నాం. అలానే ఆ బోధం అందరికీ వచ్చిన స్వల్పకాలని అందరికీ హృదయాలు నిలబోతున్నటువంటి మన ముందుగా దర్శించినట్టుగా ప్రేమగా అందుకుంటున్నటువంటి రక్తదాన సర్టిఫికెట్ ఇన్వాల్వ్ జాన్ రెడ్డి గారికి అలానే సిఐ ప్రేమ్ కుమార్ గారు శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా మేడం గారికి సార్ ముగ్గురు పిల్లలు సార్, ముగ్గురు డాక్టర్సే, అందులో సూపర్ స్పెషాలిటీ సార్, అలా చేసుకున్న వాళ్ళు కూడా సూపర్ స్పెషాలిటీ. అది తెలుసు క్యాంప్ చేసినప్పుడు మా బ్యాగ్ అక్కడికి వెళ్తాయి సార్, అక్కడి నుంచి వాళ్ళని పట్టుకొచ్చి ఓకే మంచి పని చేశారు. థ్యాంక్ యూ. అప్రిసియేషన్ లెటర్ చేసుకోబోతున్నాను. తర్వాత మళ్ళీ మీకు కొన్ని లెటర్స్ వస్తాయండి. అలానే మిస్టర్ రమాకాంత్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తాం. ముజాయిఫ్ గారిని కూడా యంగ్ బాయ్ ప్రేమగా పిల్లలు వచ్చేసి మనం వచ్చేసారు. కంగ్రాట్స్. షేక్ గౌస్ గారిని కూడా షేక్ నసీం గారిని కూడా వేదిక సాధారణ ఆహ్వానిస్తున్నాం. సయ్యద్ అస్వాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పోలీస్ అమరవీరుల యొక్క భాగంలో ముఖ్యమైన భాగం రక్తదాన శిబిరం. సో ఈ యొక్క కేవీ రెడ్డి మెమోరియల్ లైన్స్ హాస్పిటల్ వారికి నేను నా హృదయపూర్వక అభినందనలు ఒక విషయంగా తెలుపుతున్నాను. అలాగే మా అధికారులకు ఎవరైతే రక్తదానం శిబిరానికి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి యువకులు వాలంటీర్లు ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారందరికీ మరొకసారి మా అమరవీరుల తరఫు నుండి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఏ కులము మతం లేని ఒక మన యొక్క రక్తదాన శిబిరం ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించేది ఒక రక్తదానం ఎంత గొప్పదంటే మీ అందరికీ తెలుసుకుంటున్నాం. ఆపదలో ఉన్నప్పుడు అక్కడ ఏ కులం ఏ మతం రాదు, ఓన్లీ గ్రూపే ఉంటుంది, బ్లడ్ గ్రూప్. అదే మన మానవ జాతిలో ఉంటుంది. సో ఇంత చక్కటి కార్యక్రమం నేను అడగానే మా ఏసీపీ బోధన్ మరియు వాళ్ళ టీం ప్రేమ్ కుమార్ అండ్ ఇన్స్పెక్టర్స్ రాజు గారు, సుధీర్ జే గారు, ఎస్ఐ వీరందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క శిబిరాన్ని సార్ మేము ముందుగా మన దగ్గరనే కండక్ట్ చేస్తాం. నిజామాబాద్ కంటే కూడా అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా నా దగ్గరికి రావడం, సార్ మీరు రక్తదాన శిబిరం చేసినప్పుడు మమ్మల్ని భాగస్వాములు చేసుకోండి సార్ అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా గోడల వాళ్ళు చేపట్టడం హర్షణీయం. సో వారందరికీ కేవీరెడ్డి మెమోరియల్ హాస్పిటల్ వారికి దళారులు రోజుకు ఒక ఇష్టమైన వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ధర పెడుతున్నారు. పచ్చిగా ఉన్నాయని 4 కిలోల తరుగు తీస్తున్నారు.
దళారులు రోజుకు ఒక ఇష్టమైన వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ధర పెడుతున్నారు. పచ్చిగా ఉన్నాయని 4 కిలోలు తరుగు తీస్తున్నారు. ఎండబెట్టిన వాటిలో కూడా 3 కిలోలు తరుగు తీస్తున్నారు. రైస్ మిల్లు దగ్గరికి తీసుకువెళ్లిన తర్వాత మీ యొక్క వడ్లకు నల్లడాగు వచ్చిందని, నూకలు అవుతున్నాయని, బంగారం లాంటి ధాన్యం ఏదో ఒక పేరు పెట్టి 3 కిలోలు కట్ చేస్తున్నారు. హార్వెస్టర్ కోత మిషన్ కు 2600 నుండి 2800 వరకు గంటకు తీసుకుంటున్నారు. నిండుగా ముంచుతున్న దళారులు రైతులు చేసేదేమీ లేక వాళ్లు చెప్పిన రేటుకు ధాన్యం విక్రయిస్తున్నారు. ఒక డీఏపీ కాంప్లెక్స్ ఎరువులకు 1450 నుండి 1600, 1500 వరకు కొనుగోలు చేసి రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని ఈ మందులు వాడుతున్నారు. రైతులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన ధర లేక మాకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుకుంటున్నారు. వీరప్పని పాల్గొని ఈ అడ్లకు సుఖాలు గోదాలు కొండ పెడితే గానీ ఎండబెట్టిన తర్వాత సుఖం 3 కిలోలు తీసుకుంటున్నారు. ఏంటంటే మాకు ఉత్తర రాక చింది ఇస్తే లేకుండా అంటారు సార్, కడిగేసి పడుతున్నారు. ఈ పచ్చడ్లకేమో మరి 4 కిలోలు తరుగు, మరి రేటుకి 1800, 1850, 1900 ఇచ్చే ఇస్తుంది. మరి ఇలా ఇది ఉన్నది కట్టిపోసలు ఉన్నాయి, గడ్డిపోసలు ఉన్నాయి అని మరి ఇచ్చేస్తున్నారు. బెరుకులు ఉన్నాయి, లేకుంటే అది నల్లగా కంకి వచ్చింది, అది వచ్చిందని చెప్పి ఇచ్చేస్తున్నారు. కాటిక వస్తుందని కాటిక ఇచ్చేస్తున్నారు. మరి ఇలా బెరుకులు ఉన్నాయి, మిసాలాట్లు ఉన్నాయి అని ఇచ్చేస్తున్నారు. దానికోసం మేము ఎండబెట్టిన అక్కడ పోయింది వాళ్ళు ఇక్కడి నుంచి మరి ఇక్కడ చేస్తున్నాం. రాహుల్ గాంధీ జోడో యాత్రను జయప్రదం చేయండి అంటూ టీపీసీసీ సభ్యుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ జోడో యాత్రను జయప్రదం చేయండి. టీపీసీసీ సభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కంక్తి మండలం గ్రామం మరియు మండలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశమైన గురువారం టీపీసీసీ సభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్రను అధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొని యాత్రను దిగ్విజయం చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ నేతలు, సీనియర్ నాయకులు కలిసి గ్రామ స్థాయిలో కార్యకర్తలను, రైతులను, కార్మికులు, ముఖ్యంగా యువత జోడో యాత్రలో పాల్గొనాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎంపీపీలు దామనాగన్న, షాదుల్, పండరి నాయక్, పల్లవి రాథోడ్, సర్పంచ్ వైద్యనాథ్, పీఎస్సీఎస్ డైరెక్టర్ మనోహర్ పటేల్, మాజీ సర్పంచ్ కిరు నాయక్, మాజీ సర్పంచ్ మైమతి నర్సింలు, కృపేందర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, మనోహర్, పోతుల సంజయ్, కర్ణం శ్రీను, జైపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్, మాజీ ఎంపీటీసీ మరియమ్మ, మొగులప్ప, ఎంపీటీసీ దిలీప్ కుమార్ మెంబర్, చంద్రారెడ్డి, పార్టీ ప్రెసిడెంట్ వెంకట్రావు, మాజీ ఎంపీటీసీ తుకారాం, మాజీ సర్పంచ్ అర్జున్, మాజీ ఎంపీటీసీ సాయిలు, శివాజీ పటేల్, చందు పటేల్, రాజు పటేల్, కుర్తే శ్రీనివాస్ రెడ్డి, విఠల్ రెడ్డి, బాబుల్ గౌ, ఎంపీటీసీ విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించినటువంటి చంద్రారెడ్డి గారు మరియు ఉదయ్ గారు, మాజీ మండలాధ్యక్షులు వినాయక్ గారు, రాథోడ్ గారు, రెడ్డి గారు, ఇంకా పేరు అందరికీ భాస్కర్ గారు, షాదుల్ గారు, అందరికీ కంచి మండల నాయకులకు, మాజీ జడ్పీటీసీలకు, మాజీ ఎంపీటీసీలకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, అనుబంధ సంస్థలకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నాయకులు వస్తారు. ముఖ్యంగా ఈరోజు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో 23వ తేదీ రోజు మన తెలంగాణలో ప్రవేశించడం జరిగింది. ఈ భారత్ జోడో పాదయాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుమారు 3600 కిలోమీటర్లు ఇది నడుస్తా ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలలో ఏమేమి ఏవైతే ఉన్నాయో మతతత్వ పార్టీలు వచ్చాయి. ఈరోజు మరి సెక్యులరిజాన్ని మొత్తం మంట రాసి మతతత్వాలను తెచ్చగొట్టి, కులాలను తెచ్చగొట్టి ఈరోజు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. అదొకటే కాకుండా దేశాన్ని మొత్తం ఆర్థికంగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకొని పోవడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఈ భారత్ జోడో యాత్ర చేపట్టడం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగా తమిళనాడులో స్టార్ట్ చేసి తమిళనాడు, కేరళ, కర్ణాటక ముగించుకొని 23వ తేదీ రోజు తెలంగాణ ఎంటర్ అయ్యారు.
మళ్ళీ మధ్యాహ్న గ్యాప్ రావడం వల్ల మన మల్లికార్జున ఖర్గే గారి ప్రమాణ స్వీకారం కొత్తగా ఎన్నిక కాబట్టి ఏఐసీసీ ప్రెసిడెంట్ ఎన్నిక కాబట్టారు. ఆయన ప్రమాణ స్వీకారం ముగించుకొని మళ్ళీ ఈరోజు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. మన సంగారెడ్డి జిల్లాలోకి మనకు 2వ తేదీ రోజు సాయంత్రం BHL దగ్గర ఆ రోజు మన సంగారెడ్డి జిల్లాలో అడుగుపెడతా ఉన్నారు. ఆ సంగారెడ్డి జిల్లా నుండి పటంచెరు నియోజకవర్గం, సంగారెడ్డి నియోజకవర్గం, తర్వాత అందోల్ నియోజకవర్గం, తర్వాత మన నారాయణఖేడ్ నియోజకవర్గంలోకి 6వ తేదీ ఉదయం 6 గంటలకు అల్లాదూర్ పోలీస్ స్టేషన్ నుండి మన పాదయాత్ర కొనసాగించడం జరుగుతుంది. 5వ తేదీ రాత్రి అందోలో మీటింగ్ ముగించుకొని అల్లాదూర్ క్రాస్ రోడ్ లో వచ్చి బస చేసి పొద్దున 6 గంటలకు అల్లాదూర్ పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన శంకరంపేట మండలంలో పూలపల్లిలో ఎంటర్ అయి శంకరంపేట మీదుగా కమలాపూర్ మీదుగా తర్వాత నిజాంపేట్, బాచపల్లి ఇవన్నీ కవర్ చేసుకుని మాసన్పల్లి క్రాస్ రోడ్ లో మళ్ళీ క్రాస్ పాయింట్ మీటింగ్ సాయంత్రం 7 గంటలకు మీటింగ్ పెట్టి మనకు అక్కడ మీటింగ్ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది కూడా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరచూపి కొనడానికి చేసిన నీచమైన చర్యకు నిరసనగా కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. బీజేపీ పార్టీ మా 4 ఎమ్మెల్యేలను కొనడానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లకు బేరం పెట్టి 4 ఎమ్మెల్యేలను కొనాలని చెప్పేసి ప్రయత్నించడం దారుణం. దేశంలో ఇప్పటికే 4 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలను డబ్బుతో కొనుగోలు చేసి అపోజిషన్ ఏ పార్టీ కూడా ఉండొద్దు, దేశమంతటా మేమే ఉండాలనే దురుద్దేశంతో ఇప్పటి వరకు 8 రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలను కూలగొట్టింది. మరి తెరాస ప్రభుత్వాన్ని కూలగొట్టడం మన తరం కాదు. కేసీఆర్ ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో తెలంగాణలో అభివృద్ది చేస్తా ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడం మీ వల్ల కాదు. ఇలాంటి దుర్ఘటనలు చేయడం దారుణం. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప డబ్బులతో కొనుగోలు చేయడం, మభ్య పెట్టాలనుకుని దొంగచాటం దొరికిపోయారు. ఇది తప్పు. ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఎన్ని విధాల ప్రజలను హింసిస్తున్నారో భారతదేశంలో. వంట గ్యాస్ కానీ టీఆర్ఎస్ పిలుపు మేరకు బీజేపీ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన పాపన్నపేటలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పాపన్నపేటలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. టీఆర్ఎస్ పిలుపు మేరకు బీజేపీ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన పాపన్నపేటలో ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా గురువారం పాపన్నపేటలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మెదక్ బొడ్మాట్పల్లి రహదారిపై మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, బాబాగౌడ్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలనుకుని దమ్ము ఎవరికీ లేదని, టీఆర్ఎస్ పార్టీ అంటే అమ్ముడు పోయేది కాదు. తెలంగాణ కోసం పోరాడిన టీఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీలో ఉన్న కార్యకర్తలని కూడా కొనలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట్ సర్పంచ్ గురుమూర్తి గౌడ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు కిస్టాగౌడ్, ఉప్పరి వెంకటేష్, శ్రీనాథ్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు యాంటోనీ, బెస్తా బాలరాజు, జకేర్, సొంగ దుర్గయ్య, సంగప్ప, పుల్సింగ్, క్యాసగల్ల మహేందర్, రాజ్, కృష్ణ, ప్రసాద్, ఆంజనేయులు, మన్సూర్ తదితరులు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మునుగోడులో దెబ్బ తగలబోతుందని హైదరాబాద్ వేదికగా నాటకానికి తెరలేపారన్నారు. ఈ దక్కన్ కిచెన్ హోటల్లో 3 days నుంచి అక్కడనే అడ్డబెట్టండి. అక్కడికి ఈ బాధితులు ఉన్న ఆరోపణ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. దీనిలోకెళ్లి ఒక ఎమ్మెల్యే 3 days నుంచి ప్రగతి భవన్ కు మార్నింగ్ 10 o'clock పోయి నైట్ 11 o'clock వస్తున్నాడు. ఇది వాస్తవం కాదు అంటే నువ్వు సీసీ ఫుటేజ్ బయటిది మీడియా వెంటనే రిలీజ్ అయ్యి వాళ్ళ దాన్ని కటింగ్లు పెట్టి అది పెట్టి ఎడిట్ చేసి పెట్టారు. మొత్తం బయట పెట్టు అన్ని బయటకు వస్తాయి. అంతవరకు ఒక మంత్రికి ఇట్టే హత్యాప్రయత్నం చేసిందని చెప్పి ఢిల్లీ తీసుకుపోయి చేసి అంత ఛార్జ్షీట్ లేదని మొత్తం క్లోజ్ చేసి పడేశారు. అదే పోలీస్ ఆఫీసర్ మళ్ళీ కూడా డ్రామాకు నాయకుడు అని 15 కోట్ల రూపాయలు ఆట ఎక్కడ చేస్తే 15 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు నీ ప్రగతి కూడా 1,00,000 కోట్ల విషయం వాస్తవము. చాలా మంది అంటున్నారు నీకు 100 కోట్లు అంచనా చేసి పెద్ద ముచ్చట నీకు 500 కోట్లు అంచనా చేస్తాము. ఇప్పుడు చేస్తారా అవును కూడా. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం 9వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికి మార్వాడి గుడి వద్ద జోగా కిషోర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కొడాలి నానికి ఘన స్వాగతం పలికారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం 9వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు మార్వాడి గుడి వద్ద జోగా కిషోర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కొడాలి నానికు ఘన స్వాగతం పలికారు. అధికార యంత్రాంగం పార్టీ నేతలతో కలిసి వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు వీధుల్లో మంగళ హారతులతో పూలమాలలతో స్థానికులు ఎమ్మెల్యే నానికి ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు మరిన్ని అవసరాలను గుర్తించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే కొడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పాలేటి చంటి, రూరల్ పార్టీ అధ్యక్షుడు మట్ట జాన్ విక్టర్, వైసీపీ నాయకులు చెండూరి శేఖర్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, బోర్రా రవి, పలు ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ ఉందా
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పెట్టింది నిజం కాదా సునీల్ కుమార్ గారు? మీ మీద కేసు పెట్టింది నిజం కాదా సునీల్ కుమార్ గారు? హైదరాబాద్ లో డొమెస్టిక్ వైలెన్స్ కింద మీ మీద ఛార్జ్ షీట్ వేసి మీరు కోర్టుకు అటెండ్ అవటం లేదా? డొమెస్టిక్ వైలెన్స్ కింద హైదరాబాద్ లో మీ మీద కేసు లేదా? మీ మీద ఛార్జ్ షీట్ వేయలేదా? మరి మీరే ఒక కేసులో అటెండ్ అవుతూ మీరే ఒక నేరంలో ఇరుక్కొని మీరే కోర్టుకు వెళ్తూ మీరు ఎలాగా సమన్యాయం చేస్తారు? మీ దగ్గర నుంచి ధర్మపీఠం లాంటి సిఐడికి మీరెట్లా అధ్యక్షులుగా ఉంటారు? సమన్యాయం ఎలా చేయగలని అడుగుతున్నా. మీరు కోర్టుకు అటెండ్ అవుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, హెరాస్ చేస్తున్నారని మీ అత్తమామలు హైకోర్టులో వేయలేదా? మీ మీద హైకోర్టులో నడవటం లేదా మీ మీద కేసులు? ఇన్ని కేసులు ప్రైవేట్ కేసులు మీ మీద ఉంటే మీరు న్యాయం ఎలా చేయగలరంటున్నా. ఉక్కిరి పిక్కిరి అవ్వట్లేదా ఈ కుటుంబ కేసులతోటి? మీరు ముఖ్యమంత్రి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ కేసెస్ అగైన్స్ హిమ్. మీకు తెలుసా సునీల్ కుమార్ గారి పరిస్థితి? అందుకే మానసికంగా అతని పరిస్థితి సజావుగా లేదు, సరిగా లేదు. వెంటనే అతన్ని ఆ స్థానం నుంచి తొలగించండి. సమర్థుడైన వ్యక్తిని, ఎందుకంటే సిఐడి అనేది అదొక ధర్మపీఠం అండి. అది దానికి అధ్యక్షత వహించే వ్యక్తి అందరికీ న్యాయం చేసే వ్యక్తి, ఒక ధర్మ ప్రభువు లాంటి వాడు ఉండాలి. తప్పితే ఈ రకంగా మరి ఐ డోంట్ నో, మరి సీఎం గారు ఏమన్నా సజ్జల రామకృష్ణ ఏమన్నా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్లు, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇతర పథకాలు, వాటిని కొనసాగిస్తూ ఇవాళ మీరేదో మేము కొత్తగా ఇచ్చామని చెప్పి దొంగ లెక్కలు చెప్తామంటే బీసీలు అమాయకులు కాదు, ఆత్మగౌరవంతో ఉంటారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇవాళ మరి మీరు మీ మంత్రులు, ఇవాళ మత్స్యశాఖ మంత్రిగా ఉన్నాడు అప్పలరాజు గారు, ఉత్తరాంధ్రకు చెందినటువంటి వ్యక్తి. ఇవాళ మత్స్యకారులకు అన్యాయం జరిగే విధంగా తీసుకున్నటువంటి జీవో నెంబర్ 217 మీద మాట్లాడమని చెప్పండి. ఇవాళ జీవో నెంబర్ 217 వల్ల మత్స్యకారుల కడుపు కొట్టే కార్యక్రమానికి ఇవాళ రాష్ట్రంలో అనేక తరతరాలుగా చెరువుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మత్స్యకార వర్గాల్ని రోడ్డు పడేసే విధంగా జీవో నెంబర్ 217 ద్వారా ఆన్లైన్ టెండర్లు పిలిచి మీ దళాలతో కొట్టేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఈ మంత్రులు నిద్రపోతా ఉన్నారా? లేదంటే మీ పదవులకి, వాళ్ళకు వచ్చే పదవుల కోసం కక్కుర్తిపడి మీ కాళ్ళ దగ్గర పడున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చేనేత కార్మికులు ఉన్నారు. చేనేత కార్మికులకి గతంలో థ్రిఫ్ట్ ఫండ్ వచ్చేది, యాన్ సబ్సిడీ వచ్చేది, క్లస్టర్ ఫండ్స్ వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులు డైరెక్ట్ గా వాళ్ళు ఎంత పని చేసుకుంటే వాళ్ళకి అంత బెనిఫిట్ వచ్చేది. మినిమంలో మినిమం 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఒక చేనేత కార్మికుడు సంపాదించుకునే అవకాశం ఉన్నటువంటి పథకాలన్నీ కూడా మీరు నిలుపుదల చేసి మేము వాళ్ళు 23,000 రూపాయలు ఇస్తున్నాం చేనేత కార్మికుల కంటే, ఇది నమ్మాలా? ఇది వంచన కాదా? ఈరోజు మరి ఎమ్మెల్యే బెందాలం అశోక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పేషెంట్ తో తోడుగా వచ్చినటువంటి వ్యక్తి కూర్చోవడానికి కుర్చీలు లేక, లోపల ఉన్నటువంటి పేషెంట్ కి సరైనటువంటి డాక్టర్స్ లేకపోవటం వల్ల 4 గంటలు చేయాల్సినటువంటి డయాలసిస్ ఈరోజు 2-3 గంటలే చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి ఉంటున్నాయి. అంటే ఈరోజు మీకు ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనిషి ప్రాణం అంటే ఈరోజు మీ అందరూ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి మీరు రండి, గతంలో
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా కుంటిపడ్డాయో ఒకసారి మీరే స్వయంగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈరోజు ఎన్టీఆర్ సుజల పథకం పూర్తిగా పడకేసినటువంటి పరిస్థితి. ఈరోజు గ్రామానికి మంచినీళ్లు కూడా అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు గతంలో ప్రభుత్వం చేసిందో కనీసం దాన్ని దేనికి కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడం నిజంగా బాధాకరంగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో గాని కిడ్నీ భరోసా యాత్ర అని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు గాని పిహెచ్సికి ఒక డయాలసిస్ సెంటర్ పెడతానని చెప్పి ప్రామిస్ చేశాడు. పిహెచ్సికి ఒక డయాలసిస్ సెంటర్ పెడతానన్నటువంటి వ్యక్తి కనీసం 4 మండలాల్లో 4 డయాలసిస్ సెంటర్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో డయాలసిస్ సెంటర్లు వచ్చాయి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ సమస్య పట్ల ఒక మానవతా దృక్పథంతో ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకోవాలి అని చెప్పి ఆ రోజు ఎన్నికల కోడ్లు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ప్రజలకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాహుల్ గాంధీ జోడో యాత్రను జయప్రదం చేయండి, టీపీసీసీ సభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డి పిలుపు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్లో గల లయన్స్ క్లబ్ ఆసుపత్రి ప్రాంగణంలో బోధన్ డివిజన్ ఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారం టీఆర్ఎస్ అడ్డుపడుతున్న డ్రామా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం, వైసీపీ ఫైల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.